పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం నవంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి, మనవి ఏమిటంటే గత 40 రోజులుగా నారాయణ శాస్త్రి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాం. కారణం ఏమిటంటే మేము ప్రతిరోజు చెప్తూ ఉంటాం కదా, రాశి ఫలితాల్లో ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు, ఏ రోజు ఎలా ఉండాలి అనేవి. అవి 12 రాశులలో నాది కూడా ఏదో ఒక రాశి అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా అవన్నీ వర్తిస్తాయి. అలా పాటించకపోయినటువంటి కారణం చేతనే కొన్ని దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి, కొన్ని అనివార్యమైనటువంటి కారణాలతోటి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాం. కానీ కొన్ని వందల వేల మంది ప్రేక్షకులు కంటిన్యూస్గా కాల్స్ చేశారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, యూట్యూబ్లో మెసేజ్లు పెట్టారు, చాలామంది మెసేజ్లు పెట్టారు. లక్షల మంది నుంచి నాకు ఎంత సపోర్ట్ వచ్చిందంటే, మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు నిజంగా మరవలేనివి. ఇంత ప్రేమాభిమానం చూపిస్తున్నటువంటి మీకు ఎప్పుడూ కూడా సదా సేవ చేయాలని కోరుకుంటూ, ఆ భగవంతుని మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చూడమని మరీ కోరుకుంటూ ప్రస్తుతం రాశి ఫలాలు మొదలు పెడుతున్నాను. ఇక్కడ 2025వ సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ రాశి వారికి, తులారాశిలో జన్మించిన వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరించడం విశేషమైనటువంటి యోగదాయకమే. కానీ ఎవరితో కలిసి సంచరిస్తున్నాడు? రవితో కలిసి సంచరిస్తున్నాడు. రవికి తులారాశి నీచ స్థానం. రవి గ్రహరాజు అయినటువంటి రవికి మేషరాశి ఉచ్చస్థానం అయితే తులారాశి నీచ స్థానం అవుతుంది. అంటే రవితో కలిసినటువంటి గ్రహం ఏదైనా సరే అష్టంగతులు అవుతాడంటే శుక్రుడు కూడా తన యొక్క శక్తిని పాక్షికంగా స్వల్పంగా కోల్పోతాడు. కాబట్టి 17వ తేదీ వరకు శుక్రుడు తన యొక్క శక్తిని గొప్పగా చూపించలేడు. అయినప్పటికీ రవి కూడా మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత తులారాశిలో జన్మించినటువంటి వారు కూడా లీడర్షిప్ క్వాలిటీస్తో డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో బుధ కుజ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. కుజుడు ద్వితీయ సప్తమాధిపతి, బుధుడు భాగ్య వ్యయాధిపతి. అంటే భాగ్యస్థానం అంటే 9వ స్థానం, అదృష్ట స్థానాధిపతి బుధుడు 2వ స్థానంలోను, అలానే సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయిన కుజుడు కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఊహించినటువంటి విధంగా ఆర్థికపరమైన లాభాలు కానీ, భూ సంబంధమైనటువంటి లాభాలు కానీ తులారాశి వారు పొందే అవకాశం ఉంది. అలానే అదృష్ట యోగం, వెతకపోయిన తీగ కాలికి తగిలిందా అన్నట్టుగా ఏ పని గురించి అయితే మీరు తీవ్రంగా చర్చిస్తున్నారో, తీవ్రంగా శోధిస్తున్నారో అవి ఖచ్చితంగా మీ ఎదురుగా వచ్చి నిలబడే అవకాశం ఉంటుంది. అంటే అదృష్ట యోగం అనేటటువంటి తులారాశి వారికి పట్టబోతున్నది. అన్నింటికంటే మరొక ప్రధానమైన పాయింట్ ఏమిటంటే, తులారాశి వారికి దశమ స్థానం ఏమిటి అంటే కర్కాటక రాశి. కర్కాటక రాశిలో అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు దేవగురువు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి వచ్చాడు. కర్కాటక రాశిలో 49 రోజుల పాటు ఉంటాడు. అంటే కర్కాటక రాశి మీ జన్మరాశికి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానం అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, మనం చేసే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, అంటే మనము కర్మస్థానము అంటాము. ఆ కర్మస్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్తో ఉన్నప్పుడు, ఉచ్చస్థానంలో నిలబడినప్పుడు మీరు చేసేటటువంటి చిన్న మంచి కూడా చాలా పెద్దదిగా పెరిగి పెద్దదై మీకు చాలా సపోర్టివ్గా నిలబడుతుంది. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, చాలా కాలం నుంచి అందని ద్రాక్ష పండులాగా ఉన్నదో అటువంటి వారికి అది అందే అవకాశం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంది. స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు శని యొక్క కారణం చేత కలుగుతూ ఉంటాయి. ఇక ఓవరాల్గా డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడే చెప్పాను మీకు. మొదట్లో డే వైజ్గా చెప్పినటువంటి ఫలితాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించండి. మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు గురువు గారు బాగుందని చెప్తున్నారా, బాగలేదని చెప్తున్నారా, ఎలా ఉందని చెప్తున్నారు, తర్వాత అయిపోయిన తర్వాత చెక్ చేసుకొని వీలైతే ఒక మెసేజ్ పెట్టండి. దానివలన మీకు ఆనందం కలుగుతుంది, మాకు ఆనందం కలుగుతుంది, అనేక మందికి మనం సహాయం చేసేటటువంటి వారిని కూడా అవుతాము. ఇక్కడ
ఈ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు మీ యొక్క కర్మస్థానంలో అంటే 10వ స్థానంలో అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. ఆల్రెడీ అదే స్థానంలో గురుడు కూడా ఉన్నాడు. అంటే గురుచంద్ర గ్రహాల యొక్క కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. అంటే తులారాశి వారు ఉద్యోగపరంగా ఎవరైతే పైకి స్టెప్ వేద్దాం అనుకుంటున్నారో ఈ రోజులలో చేసే ప్రయత్నాల యొక్క ఫలితం బ్రహ్మాండంగా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. అలానే అంటే అధికారులతో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మీ అధికారుల నుంచి చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకుంటే కొత్త కొత్త కాంట్రాక్ట్లు వస్తూ ఉంటాయి. వ్యాపారపరమైన గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కనుక తీసుకుంటే స్థిరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ధన ప్రవాహం అనేటటువంటి చక్కగా వస్తూ ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను సంతోషంగా ఉంచేలా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా తీసుకుంటే శక్తి ఉత్సాహం మంచి స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉంటాయి. పరిహారం ఏమిటంటే కార్తీక మాసం కాబట్టి చక్కగా సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయండి. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 గంటల వరకు మీ రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో అంటే సింహరాశిలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఇది ఊహించినటువంటి విధంగా లాభాలు కలిగించేటటువంటి స్థానము, ఆకాంక్షలు మొత్తము కూడా నెరవేర్చేసేటటువంటి స్థానము అని చెప్పాలి. ఉద్యోగపరంగా తీసుకుంటే సీనియర్లకు గుర్తింపు లభిస్తుంది. సీనియర్ల సహకారం లభిస్తూ ఉంటుంది. కొత్త కొత్త భాగస్వామి ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలమని చెప్పాలి. ఆర్థికంగా ఇంకా బలోపేతం కావడానికి సంబంధించిన అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. కుటుంబ పరంగా సంతోషకరమైనటువంటి వాతావరణం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అనేటటువంటి ఉండవు. అయినప్పటికీ కూడా గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను దానంగా సమర్పించి గురు స్తోత్ర పఠనం చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక మూడో పాయింట్ ఏమిటంటే ఇక్కడ 15వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు చంద్రుడి మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో మోక్ష స్థానంలో ఖర్చులకు సంబంధించినటువంటి స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఊహించినటువంటి నిద్రాభంగం కానీ నిద్ర లేమి కానీ లేదా ఊహించినటువంటి ప్రయాణపరమైన ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విదేశీ సంబంధాలు ఉన్నటువంటి వారి కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే అధికమైనటువంటి వ్యయాలతో కొంచెం భవిష్యత్ అంతా అంధకారంగా మారుతుందా అనేటటువంటి సంశయం కూడా కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా కనుక తీసుకుంటే స్వల్పమైనటువంటి లాభాలు మాత్రమే పొందుతారు. ఖర్చులను బాగా తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కుటుంబ పరంగా తీసుకుంటే ఎక్కడో ఏదో చిన్న ప్రతికూలత చాలా నిర్లిప్తతను కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది. తర్వాత లాస్ట్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ 17వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ సాయంత్రం 20వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే చంద్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడో ఆత్మబలం పెరుగుతుంది. కొత్త కొత్త ఆరంభాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. కొత్త ఆచరణలు అంటే కొత్త కొత్త ఆలోచనలు కనుక మీరు ఆచరణలో పెట్టినట్లయితే విజయం తథ్యంగా మారుతుంది. ఉద్యోగపరమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా తీసుకుంటే కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఇక్కడ శుక్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత లాభప్రదమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఆర్థికంగా ధనం వస్తుంది, కానీ ఖర్చులను కొంచెం అదుపులో చేసుకోవడం అనేది చాలా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఉద్యోగపరంగా తీసుకుంటే మీ మాటలతోటే ఎలాంటి పనైనా సరే సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి. అనేక రకాలైనటువంటి వ్యాపార ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి. అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.